ఆహా లిటరల్లీ కొండల మధ్య నుంచి వెళ్ళేది రోడ్. అవును అక్కడ ఉంది కదా కొండలు. ఓకే చలో. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు ఓకే కదా? బాబా బ్యూటిఫుల్ సన్సెట్ అసలు, సన్ రైజ్, బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇది. ఇప్పుడు మొత్తం ఫాగ్ ఇంకా 7:30 అవుతుంది. ఇందాక మంచి బ్లాగ్ చేసిన అది మొత్తం ఏమైందంటే మొత్తం బిస్కెట్ అయిపోయింది. మెమరీ కార్డు ఫుల్, స్టోరేజ్ ఫుల్ ఉంది. ఆ స్టోరేజ్ ఫుల్ నేను ముందే చూసుకోకుండా నేను SD కార్డ్కి షిఫ్ట్ చేయకుండా నేను స్టాక్లోనే రికార్డ్ చేసిన. అది రికార్డ్ కాలేదు. వచ్చిన తర్వాత ఆ బండి ఆగిన తర్వాత చూసుకున్నా మొత్తం ఫ్లాప్ అయింది. ఈ మైక్ ఫస్ట్ ప్లేస్మెంట్ కరెక్ట్ పెట్టాలి. ఓకే మైక్ బై ద వే హీ ఈజ్ నిమిష్. రాయల్ ఎన్ఫీల్డ్ తీయక చాలా రోజులు అయిందంట. దాని కోల్డ్ స్టార్ట్కి ఇంత టైం పట్టింది, హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయింది. సో అందుకే లేట్ అయింది. యాక్చువల్గా 7కి స్టార్ట్ కావాల్సింది. నేను ఇక్కడున్న భువనగిరి ఫోర్ట్కి వెళ్దాం అనుకో ఈరోజు ట్రెక్కింగ్ లాగా, కానీ అది అవ్వలేదు. అండ్ యు నో ద రీజన్స్. ఆబ్వియస్లీ ఇట్స్ ఫ్రెండ్స్. సన్ రైజ్ అయితే సూపర్ ఉంది. సన్ రైజ్ నెక్స్ట్ టైం నుంచి దీనికి నా ఫోన్ కనెక్ట్ చేస్తాను. ఏమన్నా కాల్స్ వచ్చినా ఫోన్ తీయాల్సి వస్తుంది ఆగి మరి. అప్పుడు ఇక్కడనే ఇండికేషన్ చూపిస్తుంది ఎవరు ఫోన్ చేస్తున్నా అనేది. ఈజీ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ స్మార్ట్ వాచ్ ఆర్ రిమూవింగ్ మై ఫోన్ త్రూ మై పాకెట్. ఫోన్ ఫ్రమ్ మై పాకెట్. ఏం ఇంగ్లీష్ అసలు. నైస్ ఇంగ్లీష్. చలి మాత్రం ఇంకా అట్లే ఉంది, తగ్గట్లేదు. పొద్దున మాత్రం ఇట్లా రైడ్ చేయడం బాగుంటుంది. ఎంటీ రోడ్స్ అంటే ఎంటీ రోడ్స్ ఉంటే అంత ఎంటీ కాదు, లెస్ ట్రాఫిక్, పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. అసలు ఈ మార్నింగ్ 7:30 లేవడానికి 5కి ఒక అలారం, 6కి ఒక అలారం, 6:30కి ఒక అలారం, 7కి ఒక అలారం. అన్ని బళ్ళు ఎందుకురా బుజ్జే అన్నట్టుంది. మస్తు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు చేతులు అయితే. గ్లౌజెస్ ఉన్నాయి కానీ మళ్ళీ అది కెమెరా ఆన్ చేయడానికి రాదు, అందుకే తీసి పడేసిన. ఆడ ఘోరంగా ఉంది. గ్లౌజెస్ వేసుకోవాల్సిందే. ఇట్లాంటి బైక్ నేను గోవాలో నడిపిన. మొత్తం ఆ హోల్ డే రెంట్కి తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసినాం. ఈ బైక్స్ బాగుంటాయి కానీ ఆ వీల్స్, ఆ స్పోక్ వీల్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యూబ్ టైర్స్, దానితోనే మాత్రం పెద్ద హెడేక్. ఇట్లా లాంగ్ రైడ్ పోయినప్పుడు మాత్రం అవి ఇన్ కేస్ పంక్చర్ అయితే, పంక్చర్ షాప్ దొరకకపోతే మాత్రం మన పని అంతే. ఇంకా ఈ ట్యూబ్ టైర్స్ అయితే నిన్న అసలు నా పల్సర్కి ఒక పంక్చర్ అయ్యండి. నేను మార్నింగ్ స్టార్ట్ చేద్దామన్నప్పుడు మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఫ్లాట్ టైర్ అయిపోయింది, గాలిపోయింది. అది ఒక బ్లేడ్ ఇంత ఒక ఇంచ్ అనుకుంటా, హాఫ్ ఇంచ్ బ్లేడ్ అందులోకి టైర్లకి దిగింది. అది తీసిన. దగ్గర పంచర్ కిట్ ఉంది, ఆ టైర్ ఇన్ఫ్లేటర్ కూడా ఉంది. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ నేను ఆ పంచర్ వేసేసుకున్నా, మళ్ళీ వెళ్ళిపోయినా. అట్లా ఈజీ ఉంటుంది ఈ ట్యూబ్లెస్ టైర్స్ అయితే. ఆ ట్యూబ్ టైర్స్ అయితే అసలు మనతోనే కాదు, పంచర్ చేయడము, ఆ టైర్ తీయడం, ఇవన్నీ. అండ్ ఆ పంచర్ కిట్ ఇన్ఫ్లేటర్ ఎందుకే పెట్టుకోవాలో మనకి
చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా ఎస్ లొకేషన్కి వచ్చినట్టున్నాము. ఓ చాలానే ఉన్నారా. విలేజ్ ఆర్గానిక్ కిచెన్. అక్కడ పెట్టేద్దాము బైక్స్. ఓకే, నీకు కోల్డ్ అయితే లేదా చేతులు? నేను అప్పుడు గ్లౌజ్ చేసేసుకున్నా, ఫ్రీజ్ అయిపోతున్నాయి. So we came to a place called Organic Kitchen, Village Organic Kitchen. So I ordered dosa, and by the way he is Nimish. దోశ అయితే ఆర్డర్ చేసినాము. టేస్ట్ అయితే బాగుంది. ఈ చట్నీ అల్లం చట్నీ కదా, బాగుంది. బ్రో బాగుండే బ్రేక్ఫాస్ట్ అయితే. వెజిటల్స్ అన్ని వాళ్ళు అక్కడనే పండిస్తారంట. సో బాగుంది. అంటే ఇప్పుడు ఇది ఆర్గానిక్ అని ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి కాదు, అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందంట. ఇట్ వాజ్ గుడ్, చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ రోడ్ ఇక్కడ వెళ్తుంటే దారిలో నిమిషకి తెలుసు అంట ఈ రోడ్ బాగుంటుంది అని చెప్పి వచ్చినాము. కానీ ఇది చాలా బాగుంది. మన ఓవరాల్ మీద ఆ గుట్టలు ఎట్లయితే కట్ చేసారో సేమ్ ఇక్కడ అట్లే ఉంది. దాని మధ్యలో నుంచి రోడ్ వేసారు, బాగుంది. కానీ వెల్ మెయింటైన్ రోడ్ అయితే చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. నాకు ఈ వైజర్తో ఒక నెత్తినొప్పి వస్తుంది అసలు. ఈ వైజర్ ఓపెన్ అయితే లేదు, చాలా గట్టిగా స్ట్రక్ అవుతుంది ఇది. అవునా? కానీ బాగుంది. ఓకే, యూటర్న్ చేసుకొని అవతల సైడ్ ఆగుదాము. ఎక్కడ ఆగుదాము నువ్వు చూడు. ఇక్కడ ఓకే, ముందు టర్నింగ్ ఉంది కదా అట్లని. మొత్తం మారిపోయింది. కానీ మంచిగా ఉంది రోడ్. రోడ్ చాలా బాగుంది. ఫస్ట్ ఎలా అంటే ఇట్లా కొండలు ఉండేది, మొత్తం తీసేసిండు. లిటరల్లీ కొండల మధ్య నుంచి ఇట్లా వెళ్ళేది రోడ్. అవును, అక్కడ ఉంది కదా కొండలు, మొత్తం తీసిండు బాగా. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10:40 అవుతుంది. 7:30కి స్టార్ట్ అయినాము, 10:40 అవుతుంది. నిమిష్ కూడా చాలానే ట్రావెల్ చేసిండు ఇప్పటికీ, లాట్ ఆఫ్ ప్లేసెస్. కానీ నాట్ ఆన్ బైక్, కార్ అండ్ ఫ్లైట్స్ ప్రిఫర్ చేస్తాడు. మన పిచ్ ఉంటుంది కదా బైక్, మనం బైక్ మీద వెళ్తాం. సో అట్లా వాటి గురించి మాట్లాడుతూ ఈ బ్లాగింగ్ చేయడం మర్చిపోయినా. సో ఇంకా అయిపోయింది. సో 11 అవుతుంది. ఇప్పుడు ఎట్లా హారబుల్ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. సండే అయినా ఉంటుంది ఎంతో అంత ట్రాఫిక్.